దశాబ్దాల తరబడి నష్టాల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర రహదారి సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మెరుగైన సేవలు, బస్టాండ్ల ఆధునికీకరణ, సాంకేతికత పెంపు వంటి అంశాలతో లాభాల బాట పట్టిన ఆర్టీసీ మరింత మెరుగైన సేవలు అందించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్త ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు ప్రైవేట్ సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేలా రద్దీని బట్టి టికెట్ల ధరల్లోనూ మార్పులు, చేర్పులు చేస్తున్నారు. సరకు రవాణా ఆదాయం పరంగా మంచి ఫలితాలు ఇవ్వడంతో దానిపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణాలో ఒకటిగా పేరుగాంచిన ఏపీఎస్ఆర్టీసీలో ఇటీవల కాలంలో చాలా మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. సాంకేతిక దన్నుతో ప్రజలకు మరింత చేరువైన ఆర్టీసీ ఆధునీకరణ, ప్రయాణికులకు సేవలందించే విషయంలో గణనీయమైన పురోగతి సాధించింది. ప్రైవేటు సంస్థలకు దీటుగా ఆర్టీసీలో ఏసీ బస్సుల సంఖ్య గణనీయంగా పెంచడంతో పాటు అత్యంత ఆధునికమైన అమరావతి సర్వీసులను ప్రవేశపెట్టి ప్రయాణికులకు మరింత చేరువయ్యింది. మొబైల్ యాప్ ద్వారా టికెట్ రిజర్వేషన్ దగ్గర నుంచి ఫిర్యాదుల వరకు అన్నీ ఒకే చోట కూర్చారు. ఇవన్నీ ఆర్టీసీ పట్ల ప్రజల నమ్మకాన్ని మరింత పెంచాయి. ప్రజాభిమానం చూరగొనడంతో పాటు ఆదాయ మార్గాలపైన ఆర్టీసీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. సర్వీసుల సంఖ్య పెంచడంతో పాటు కిలోమీటర్ల ప్రకారం చూసినా బస్సులు తిరిగే దూరం కూడా పెంచారు. ఎన్ని విధాలా ఆదాయ మార్గాలు పెంచినా దశాబ్దాల తరబడి బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీ కట్టడానికే వచ్చిన సొమ్మంతా సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు, ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో 3 రోజుల పాటు కార్యశాల నిర్వహించారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో పాటు సీనియర్ అధికారులు, కార్మిక సంఘం నేతలు హాజరయ్యారు. ఆర్టీసీకి బ్రాండింగ్ పెంచడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అవలంబిస్తున్న అత్యుత్తమ విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. వనిత, క్యాట్, విహారీ కార్డుల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎక్కువ సంఖ్యలో కార్డులను విక్రయించాలని నిర్ణయించారు. అందుకోసం ప్రచార చిత్రాలను రూపొందించారు. ఆబ్జెక్టివ్ ద ప్రోగ్రామ్ మొదట్లోనే మార్కెటింగ్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో బెస్ట్ ఇన్ ద కంట్రీ అది డిస్కస్ చేయాలి. మార్కెటింగ్ ప్రాక్టీసెస్ ఫాలోడ్ బై అవర్ కాంపిటీటర్స్ డిస్కస్ చేయాలి. తర్వాత మా ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఎట్లుంటే అది బాగా ఇంప్రూవ్ అవుతుంది. వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఏపీఎస్ఆర్టీసీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలి అని మొదలెట్టుకొని మేము చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్గా చేసాం. బ్రాండింగ్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం. మేము ఐపీఎస్ఆర్టీసీకి మంచి బ్రాండింగ్ ఇస్తే చాలా ఆక్యుపేషన్ ఇంప్రూవ్ అవుద్ది. ప్రోడక్ట్ సెగ్మెంటేషన్ ఎట్లా చేయాలో అది కూడా చేసాం. అందుకని మా వెరైటీ ఆఫ్ కస్టమర్స్ మేము హ్యాండిల్ చేస్తాం కాబట్టి ఈచ్ కస్టమర్ నీడ్స్ని దాని గురించి ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలని చాలా ఎక్కువ డిస్కషన్ చేశాం. ముఖ్యంగా సరుకు రవాణా పైన ఆర్టీసీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. గతంలో ఏఎన్ఎల్ సంస్థతో పార్సిల్ సర్వీసుల ఒప్పందం ఉండేది. తద్వారా ఏడాదికి 7,50,00,000 రూపాయల ఆదాయం వచ్చేది. ఇప్పుడు సొంతంగా పార్సిల్ సర్వీసులు నిర్వహించడం ద్వారా కేవలం 3,000 బస్సుల ద్వారా 3 నెలల్లో 10 కోట్ల ఆదాయం వచ్చింది. వచ్చే ఏడాది ఆగస్టు కల్లా ఏఎన్ఎల్ సంస్థతో ఒప్పందం ముగుస్తుంది. అప్పుడు 12,000 బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రానున్నాయి. పార్సిళ్లు నేరుగా ఇంటికి అందించే విధానాన్ని ప్రారంభించే యోచనలో ఆర్టీసీ ఉంది. తద్వారా ఏడాదికి 100 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు పార్సిల్కు బస్టాండ్లో మాత్రమే అవకాశం ఉండగా మున్ముందు రిజర్వేషన్ కేంద్రాలు, ఏటీబీ ఏజెంట్ల వద్ద పార్సిల్ సర్వీసు విధానం ప్రారంభించనున్నారు. సంస్థ ఆదాయం పెంచేందుకు సహకరించే ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ప్రయాణికులను మరింత ఆకట్టుకోనున్నారు. డెఫినెట్లీ సుమారు 30 crores దాకా ఈ సంవత్సరం మార్చి ఎండింగ్కి మేము టార్గెట్ పెట్టుకున్నాము. అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్కి దీన్ని 100 కోట్ల రూపాయల టార్గెట్ లాగా కూడా తీసుకుని పోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నాము. దీనికి ఏంటంటే రకరకాల వ్యవస్థలు ఏర్పాటు చేశాం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మన దగ్గరే కాకుండా ఈవెన్ మనం హైదరాబాద్లో కూడా రీసెంట్గా కూకట్పల్లిలో అలాగే అశోక్ నగర్లో మనం ఏటీబీ ఏజెంట్ పాయింట్లను పెట్టేసి వాళ్ళ ద్వారా కూడా పార్సిల్స్ మనం ఇంకా ముందుకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో మార్పు అనేది తథ్యం, లేకపోతే నిన్నామునడం ఖాయం. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ సైతం అలాంటి ప్రమాదమే ముంచుకొస్తుంది. అందుకే సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు, ప్రైవేట్ నుంచి పోటీని తట్టుకునేందుకు మేధోమథనం పేరుతో నిర్వహించినటువంటి సదస్సులోని అభిప్రాయాలను క్రోడీకరించుకొని
సంస్థ పురోభివృద్ధికి బాటలు వేసేందుకు ఉద్యోగులు అధికారులు అందరూ కూడా సమాయత్తమవుతున్నారు. కెమెరామెన్ ఏఎన్ఆర్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.